ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుండే ఈ నుంచి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరు, గ్యాంగ్ తోటి వస్తే వేరే లెవెల్ ఫన్ ఉంటుంది. మనం బండిలో వచ్చాం కాబట్టి కొంచెం బతికిపోయినాము. అదే బస్సులో కానీ కార్ వేసుకొని కానీ వచ్చింటే మాత్రము సుక్కలు కనిపిస్తుండే మనకు. తాగితే డిసిషన్స్ ఇట్లా ఉంటాయి అనుకున్నప్పుడు ప్లానింగ్ ఏది ఉండదు అన్నమాట. అంతేనా? ఈరోజు అయితే నేను ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే రైడ్ చేయబోతున్నా. టైం అయితే ఇప్పుడు 3 అవుతుంది. 3 o'clock స్టార్ట్ అయినా. రైడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసేసి పెట్టుకున్నా. డైరెక్ట్ బైక్ మీదనే కలుస్తా. చలో. నమస్తే అందరికి, నేను మీ శ్రీనిష్. ఈరోజు మనము రైడ్ ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరికి. శ్రీశైలం ప్రాజెక్టులో అయితే 10 గేట్లు అయితే రిలీజ్ చేసిరంట, న్యూస్లో చూపించారు. నేనైతే అలా ప్రాజెక్టులో గేట్లు ఎత్తడం అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూద్దామని చెప్పేసి అయితే ఈరోజు స్టార్ట్ అయిపోయినాము. ఈరోజు అయితే నేను ఇంకో యూట్యూబరు రాజు బల్లోల్లా ఇద్దరం వెళ్తున్నాము. ఇతనైతే మా ఊరు ఆయననే. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాము. నియర్లీ తుగ్గూడ వరకు అయితే వచ్చేసినాము. ఇప్పటి వరకు లైటింగ్ లేదని చెప్పేసి వ్లాగ్ అయితే ఏం చేయలే, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా నేను. సిటీ అయితే ఇప్పుడు క్రాస్ అయినాము. ఇంతకుముందే ORR అయితే దాటేసినాము. ఇప్పుడే మన యూట్యూబర్ రాజుబాయిని అయితే కలిసిన. ఇప్పుడే రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. చాయ్ అయితే తాగినాము. చలో రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయాలి. మేమైతే మెయిన్గా శ్రీశైలం వెళ్ళినామంటే ప్రాజెక్ట్ ఒకటి కవర్ అయిపోతే అలాగే శ్రీశైలం టెంపుల్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి శ్రీశైలం ఫిక్స్ అయిపోయినాము. హైదరాబాద్ నుంచి శ్రీశైలం అయితే నియర్లీ 200 చేంజ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది. నేను శ్రీశైలం అయితే ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఫస్ట్ టైం అయితే బస్సులో వెళ్ళినా, ఇప్పుడైతే మన డార్క్ కార్స్ పైన అయితే వెళ్తున్నా. మేమైతే తుగ్గూడ, కర్తాలు, ఆమంగల్, కల్వకుర్తి, డిండి పైనుండి అయితే శ్రీశైలంకు రీచ్ అవుతాము. బట్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే లాంగ్ రూట్ చూపిస్తుంది. లైక్ ఇబ్రహీంపట్నము, యాచారము, మాచర్ల అట్లా నుంచి అయితే శ్రీశైలంకు రీచ్ కావచ్చు అని చెప్పేసి చూపిస్తుంది. అది నియర్లీ ఒక 300 చేంజ్ కిలోమీటర్స్ ఉంటుంది. బట్ టైం కూడా చాలా పట్టేస్తుంది. 7.5 hours అట్లా చూపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన రూట్ నుంచి వెళ్తే మనకు 200 చేంజ్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బట్ మనకు గూగుల్ మ్యాప్స్ డైరెక్ట్ చూపించదు. అప్పుడు ఏం చేయాలంటే మనం హైదరాబాద్ నుంచి ఫస్ట్ డెస్టినేషన్ డిండి వరకు పెట్టుకోవాలి. డిండి నుండి అయితే మళ్ళీ శ్రీశైలం వరకు ఇంకో డెస్టినేషన్ పెట్టుకోవాలి. అట్లయితే మనకు ఈజీగా రూట్ అర్థమవుతుంది. ఈ రూట్ నుండి వెళ్ళామంటే నియర్లీ ఒక 5 hours వెళ్ళిపోవచ్చు. 5.5 hours. మ్యాక్స్ గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే హైవే కదా, నేషనల్ హైవే కదా, చాలా బోర్డులు ఉంటాయి. ఇది నేషనల్ హైవే 765. పొద్దున్నే రైడ్కి స్టార్ట్ అయితే వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు ఎప్పుడైనా వేరే ఆఫీస్ కానీ లేదంటే వేరే పని మీద బయటకు వెళ్ళాలి అంటే 10కు వర్క్ ఉంది అంటే 9:30కి బయలుదేరుతుండే. బట్ ఏదన్నా రైడ్కి వెళ్తున్నాము అంటే లోపల తెలియని ఏదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఈ శ్రీశైలం రైడ్కి అయితే నేను లిటరల్లీ 2:30కి లేచి 3 వరకల్లా రెడీ అయిపోయి 3కి స్టార్ట్ అయినాము మేము. పొద్దున రైడ్ మాత్రము క్రేజీగా ఉంటుంది. మస్కుల రైడ్ చేస్తే తొందరగా ఆకలి అవుతుంది. ఇప్పుడిప్పుడే లైట్గా తెల్లారుతుంది. ముందల వెదర్ చూడండి ఏముంది, ఫుల్ ఎక్సలెంట్ అనిపించింది నాకైతే ఈ వెదర్ని చూస్తే. ఎంత రైడ్ చేస్తే అంత రైడ్ చేయాలనిపించింది. ముందల ఏదో కర్రలాగా ఉంది, అదేందా అని చూస్తున్నారా? దాని పేరు ఇన్స్టా 360. మన 360 degrees వ్యూ మొత్తం కవర్ చేస్తుంది అది. ఆ వీడియో చూడాలనుకుంటే పైన నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వెదర్ని చూస్తే నాకైతే మామూలుగా అనిపిస్తలేదు, మస్తు అనిపిస్తుంది. ఈ వెదర్ని అయితే ఒక 5 seconds మీరు కూడా ఫీల్ కండి. హైవే మీద వెళ్ళినప్పుడు మాకు ఈ వెదర్ అయితే మస్తు టెంప్టింగ్ అనిపించింది. ఆగి ఒక 2 ఫోటోలు అయితే దిగినాము. టైం అయితే ఇప్పుడు 6:15 అవుతుంది. మెల్లిగా పోవచ్చు కదా అని చెప్పేసి మెల్లం అయితే పోతున్నాం మేము. అక్కడక్కడ ఆగి వీడియోలు తీసుకుంటూ. మనోడైతే మొత్తం సెటప్ చేస్తుండు, వ్లాగింగ్ సెటప్ చేస్తుండు. మనోడు తీసిన వీడియో కూడా ఇన్కేస్ నాకన్నా ముందు పోస్ట్ చేస్తే నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. నేను లాస్ట్ షాట్లో అయితే మొబైల్ హోల్డర్ గురించి అయితే చెప్పినా కదా,
తీసుకున్నా, ఇన్స్టాల్ చేసిన అని చెప్పి ఒక షార్ట్ అయితే తీసిన. ఆ షార్ట్ ఇన్కేస్ ఎవరైనా చూడకుంటే పైన ఐకార్డ్స్ లో ఆ షార్ట్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ మొబైల్ హోల్డర్ ఫోన్ పెడితే మస్తు స్టేబుల్ గా ఉంది. మరీ అంత చీప్ బిల్డ్ క్వాలిటీ అయితే అసలు లేదు, కొంచెం ప్రీమియం గా ఉంది. రేట్ తక్కువైనా కానీ మస్తు ప్రీమియం అనిపించింది నాకైతే. ఆ రేట్ కు ఈ వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకైతే. 80-90 స్పీడ్ వెళ్ళినా కానీ అసలు షేక్ కూడా కాలేదు, మంచిగా స్టేబుల్ గానే మంచిగానే ఉంది. స్పీడ్ బ్రేకర్లలో కూడా టెస్ట్ చేసిన, పైన ఏ సపోర్ట్ లేదు కదా పడిపోతుందేమో అని కొంచెం టెన్షన్ తోటి స్పీడ్ గానే పోయినా స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా, అయినా కానీ ఏం పర్లేదు. నాకైతే మంచిగా అనిపించింది. 300 రూపీస్ వర్త్ అనిపించింది నాకైతే. మేమైతే ఇప్పుడే డిండి గ్రామానికి అయితే రీచ్ అయిపోయినాము. రిజర్వాయర్ కనిపిస్తే కంపల్సరీ ఆగుదాం అనుకుంటున్నాము. మేబీ ముందల కనిపించేది రిజర్వాయరే అనుకుంటా, ఒకసారి ముందలకి వెళ్ళి చూద్దాము. కన్ఫర్మ్ డిండి రిజర్వాయర్ ఇదైతే, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. డిండి ఇది అయితే డిండి ప్రాజెక్ట్. మస్తు నీళ్ళు వచ్చినాయి, నిండుకుండా లెక్కుంది మొత్తము. చాలా మంది అయితే బైకర్స్, రైడర్స్ అందరు వచ్చారు, విజిటర్స్ చాలా మంది వస్తారు. ఇక్కడ నుంచి ఓవర్ఫ్లో అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటుండే. ఈ నుంచి ఓవర్ఫ్లో అయినప్పుడు చూడాలి, మస్తు ఉంటుంది. రోడ్ మీద నుంచి చూస్తే మస్తు సీనరీ అది మాత్రం. ఇక్కడ ఓవర్ఫ్లో అయితే బాగుంటుండే. ఇంకా ఓవర్ఫ్లోకు చాలా నీళ్ళే కావాలి, ఇంకా ఓవర్ఫ్లో కావాలంటే. రాజుబాయ్ చూసినావా, ఇదంతా మెట్ల మీదకి వెళ్ళి దిగడం ఎందుకు? ఈడ కూర్చున్నావు అనుకో, ఆడ పోయి వెళ్తావు, కరెక్ట్ మన బండి కాడనే ఉంటావు. హాస్పిటల్ పోవాలంటావా? చూడండి మెట్లున్నాయి, బట్ ఇది మాత్రము ఈడ కూర్చుంటే జారుడు బండ లెక్క ఉంది. ఈడ కూర్చుంటే ఆడ దిగుతావు, బట్ తర్వాత విషయాలు వేరులే. కానీ ఇది వ్యూ, చాలా మంది అయితే వస్తారు. ఆకలి అవుతుంది ఇప్పుడైతే. ఇక్కడే ఏదన్నా టిఫిన్ చేసేసి, టైం అయితే ఇప్పుడు 7 అవుతుంది. పొద్దున 3 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు 7 గంటల దాకా మొత్తం చిల్ చేసుకుంటూ వస్తున్నాము. ఆడాగి ఈడాగి, ఆడ వీడియోలు తీసి ఈడ వీడియోలు తీసి మెల్లమైతే వస్తున్నాం మేము. శ్రీశైలం ప్రాజెక్ట్ కాడికి పోయేసరికి ఎంత టైం అవుతుందో, టెంపుల్ పోనీకి ఇంకెంత టైం పడుతుందో. ఈ గుడిసెలు చూసారా, ఈ గుడిసెలలో మొత్తము డే టైంలో, ఇంకా తెల్లారలేదు కదా వాళ్ళకు, డే టైంలో మొత్తం ఫిషెస్ ఉంటాయి. ఫిష్ కాల్చినవి, ఫ్రై చేసినవి, ఫిష్ కర్రీస్, ఫిషెస్ అన్ని ఫిషెస్ ఇక్కడ అమ్ముతారు. ఇంకేస్ ఎవరన్నా ఫిషెస్ తినాలనుకుంటే ఇడికి వెళ్ళి కొనుక్కొని తీసుకుపోతారు. ట్రాఫిక్ అయితే బీభత్సంగా జామ్ అయిపోయింది. శ్రీశైలం ఇంకా 86 కిలోమీటర్స్ అంట. రాదు, ఏ సందులోకి వెళ్ళి కూడా పోనీకి రాదు అసలు. అర్రగుడనా ఇది పరిస్థితి. అందరు అదే క్లోజ్ చేస్తాం. ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము, బట్ మరీ ఇంతగానం ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇదైతే పెద్ద లొల్లి అవుతుంది. పోలీసు వాళ్ళు అయితే వస్తారు. చూడు ఎట్లా చూపిస్తుంది కదా, ఇక జోబులోకి వెళ్ళి తీసుకో. పులి కోతి మాత్రం డేంజర్గా ఇది కట్ చేస్తుంది రోయ్. ఈ బస్సులు వెనకడ మాత్రం అస్సలు ఉండదు, నెట్టుగా రావు అనుకున్న. తాగితే డిసిషన్స్ గిట్లా ఉంటాయి అనుకున్నప్పుడు ప్లానింగ్ ఏది ఉండదు అన్నమాట. అంతేనా? ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా అయింది ట్రాఫిక్. ఇప్పటిదాకా మాత్రం సుక్కలు కనిపిస్తున్నాయి ట్రాఫిక్ తోని. ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. బైక్ రైడర్స్ అయితే మస్తు మంది ఉన్నారు. చాలా జాగ్రత్తగా పోవాలి మనము. మన వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ మామూలుగా ఉండవు కదా, అందుకనే జాగ్రత్తగా పోవాలి. రోడ్డు హైవే మీదకి వచ్చేస్తారు. ఇంకా ఇది ఘాట్ సెక్షన్, చాలా కష్టం. అందుకనే ఓ సైడ్కి వెళ్ళి ముందుకు వెళ్ళిపోవాలి. ఎంత లేట్ అయినా పర్లేదు. ఈ కార్లకు మాత్రం కొంచెం దూరంగా ఉండాలి, ఇవి సడన్గా వెనక జరుగుతాయి కదా. మేబీ ఇది చెక్ పోస్ట్ అనుకుంటా. ఇప్పుడైతే అమరాబాద్ టైగర్ రిజర్వ్కి అయితే లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ టైగర్ మాత్రము ఇట్స్ మై టెరిటరీ, డోంట్ స్టాప్ యువర్ వెహికల్స్ అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది.
చాలా సీరియస్ చూస్తుంది టైగర్ అయితే. మన ఇండియాలో ఎక్కువ టైగర్స్ ఉన్న ఫారెస్ట్ అయితే ఈ నల్లమల్ల ఫారెస్ట్. అందుకని చెప్పేసి ఈ నల్లమల్ల ఫారెస్ట్కు టైగర్ ఫారెస్ట్ అని కూడా అంటారు. ఈ ఫారెస్ట్లోకి అయితే మార్నింగ్ 6 నుండే అలో చేస్తారంట. ఈ ఫారెస్ట్లో అయితే స్పీడ్ బ్రేకర్లు చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర 500 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ ఉందని చెప్పేసి అనుకున్నా ఫస్ట్. బట్ చూసిన దాకంటే 200 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది. ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉంది. కెమెరా అయితే అస్సలు జస్టిఫై చేయదు, బట్ కళ్ళకు మాత్రం ఏముంది. వర్షం పడ్డది కదా, నల్లమల్ల ఫారెస్ట్ అదంతా మొత్తం పచ్చగా కనిపిస్తుంది. మనం రీసెంట్గా అహోబిలం పోయినాం కదా, అక్కడ కూడా సేమ్ లొకేషన్ ఇట్లానే ఉండే. అప్పటికి ఇంత గ్రీన్గా లేకుండే చెట్లు అక్కడ. ఇక్కడైతే మస్తు గ్రీన్గా ఉన్నాయి. ఇన్కేస్ అహోబిలం వీడియోలు ఇప్పటి వరకు ఎవరైనా చూడకుంటే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఇక్కడ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. దోమల పెంట అంట. దోమల పెంట తర్వాత ఈగల పెంట ఉంటుంది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది లాస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ని చెక్ పోస్ట్. దోమల పెంట అని చెప్పినా కదా ఇంతకుముందు, ఇప్పుడు ఈగల పెంట. ఇది మన తెలంగాణలో లాస్ట్ విలేజ్. మళ్ళీ ఈ విలేజ్ దాటినామంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశే. తెలంగాణ బార్డర్ అయిపోతుంది, ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం మనము. కృష్ణా నది ఆఫ్ తెలంగాణలో ఉంటుంది, ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మన తెలంగాణలో లాస్ట్ విలేజ్ ఈగల పెంట. అందరూ బండ్లకు శాడిల్ స్టైల్ పెడితే ముందల అన్న చూడండి కర్రలతోనే శాడిల్ స్టైల్ తయారు చేసిండు. ఇక్కడ 2 బండ్లు అయితే ఉన్నాయి, ఒకటి మధ్యప్రదేశ్ బండి అలాగే ఒకటి కర్ణాటక బండి. శాడిల్ స్టైల్ లాగా వీళ్ళు కర్రలతోటి వాళ్ళ లగేజ్ని క్యారీ చేస్తున్నారు. వాళ్ళు కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ని చూడనీకే వచ్చిర్రంట, అది కూడా షైన్ బండి మీద. గ్రేట్ అబ్బా. ఓహోహో, లెఫ్ట్ సైడ్ నుంచి గేట్లు చూడండి. వామ్మో ఎక్స్ట్రీమ్ లెవెల్. ఆపుదామా, ఇటు పక్కకు ఆపేద్దామా? ఎట్టకేళ్ళకైతే ఎంత కష్టపడి శ్రీశైలం డ్యామ్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇది డ్యామ్ వ్యూ. 10 గేట్లు అయితే తీసిర్రు. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది చూడనీకి, మామూలుగా లేదు. జనాలు అయితే బీభత్సంగా వచ్చారు. మొత్తం ట్రాఫిక్ ఉంది ఇదంతా. చూడండి ఈ సీనరీకి అసలు ఎన్ని పైసలు పెట్టినా తక్కువనే. అది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అంత ఎత్తు నుంచి కిందికి పడుతున్నాయి కాబట్టి మస్తుంది చూడనీకైతే. నీళ్ళు పడ్డ తర్వాత కొన్ని తుంపూర్లు అయితే ఆవిరి రూపంలో పైనకు వస్తున్నాయి చూడండి, అవి ఇంకా ఎక్సలెంట్ ఉన్నాయి. అటు సైడ్ ఈ నుంచి ఇది తెలంగాణ కదా, అటు సైడ్ ఆంధ్రప్రదేశ్ రోడ్లు చూడండి. ఘాట్ సెక్షన్లో మొత్తం చిన్నగా కనిపిస్తున్నాయి. కార్లు కానీ బండ్లు కానీ అన్ని చిన్నగా కదులుతున్నాయి రోడ్ మీద. అక్కడి నుంచి పైన నుంచి ఇక్కడ మొత్తం ఇదంతా కార్లతో నిండిపోయింది రోడ్డు. అక్కడ అది మెయిన్ వ్యూ పాయింట్. బట్ ఇది తెలంగాణ వ్యూ పాయింట్, అది ఆంధ్ర వ్యూ పాయింట్. శ్రీశైలం డ్యామ్ది వరద నీళ్ళు అయితే మామూలుగా రాలేవు, మస్తు వచ్చినాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది ఇక్కడ మాత్రం. అది చూడండి ఎట్లా పడుతున్నాయి, ఎట్లా లేస్తున్నాయి. చూడడానికైతే 2 కళ్ళు చాలుతలేవు అసలే, మస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో కృష్ణమ్మ జలకాలు ఆడుతుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఈ ప్రాజెక్టుల దగ్గర వరద నీళ్ళు ఇట్లా గేట్లు లేపితే వాటర్ రావడము ఇదే ఫస్ట్ టైము. వస్తుంది ఫీల్ మాత్రం. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అందరు. గ్యాంగ్ తోటి వస్తే వేరే లెవెల్ ఫన్ ఉంటుంది. అక్కడ చూడండి ఇటు నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇది ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్లో నుంచి వాటర్ అయితే కిందికి వస్తున్నాయి, ఇటు సైడ్ పోతున్నాయి. ఇప్పటిదాకా ప్రాజెక్ట్ని పైనుంచి చూసినాం కదా, ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి కిందికి వెళ్తున్నాము. అడ్లు కూడా పోతాయంట.
దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో. వాటర్ అయితే మామూలుగా లేవు, 10 గేట్లు తీసిర్రు, ఎక్సలెంట్గా ఉంది చూడనీకైతే. చూడండి ఇదేంద్రా అయ్యా ఇది. వీడియో మాత్రం లెంతీగా వస్తుంది, కంపల్సరీ చివరి వరకు చూడండి. మళ్ళా వచ్చిండు జుగాడు కాక, జుగాడు చేసాడు మొత్తము. ఏ తుంపులు పడుతున్నాయి మొత్తము. చూడండి అసలు ఏం కూడా కనిపిస్తలేదు, దగ్గరకు వస్తే మొత్తం తెల్లగా కనిపిస్తుంది. ఇది చూడండి, ఫస్ట్ ప్రెషర్ లో కొడుతుంది కాబట్టి మధ్యలో అంత పైకి లేస్తున్నాయి నీళ్లు. అట్లానే నీటి బిందువులు కూడా పైనకి వస్తున్నాయి, ఆ ప్రెషర్ తోటి కొడుతుంది కాబట్టి. మిగతా అంత ప్రెషర్ అయితే ఏం లేవు, అదొకటైతే చాలా ప్రెషర్ తోటి కొడుతుంది. ఇట్లా కింద పడి మళ్ళా పైనకి లేస్తుంది. జనాలు చూడండి అసలు సెల్ఫీలకు అయితే ఎగబడుతుర్రు. మేము ఈడున్నా కానీ అసలు తుంపర్లు అయితే బాగా పడుతున్నాయి ఈడున్నా కానీ. మన డార్క్ కార్స్ అయితే ఆడ పెట్టేసిన, ఒక సైడ్కి అయితే మన డార్క్ కార్స్ పార్క్ చేసేసి ఇక్కడైతే వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. ఫుల్ ఉంది, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు, మరీ ఎక్స్పెక్ట్ చేసినంత లేరు కానీ బాగానే ఉన్నారు. నేనైతే ఈరోజు చాలా మంది వస్తారు అనుకున్నా, ఇంకా అసలు ట్రాఫిక్, ఈ రోడ్లు మొత్తం ట్రాఫిక్ తోటి జామ్ అయిపోయి ఉంటుంది అనుకున్నా. తెలంగాణ ఏడికైతే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ బ్రిడ్జ్ పైన అయితే మస్తు ట్రాఫిక్ ఉంది. ఇప్పుడే ప్రాజెక్ట్ మొత్తం చూసుకున్నాము, ప్రాజెక్ట్ చూసుకొని 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడే టైం స్పెండ్ చేసినాము. మొత్తం చూసుకొని ఇక్కడ టెంపుల్ పోదామని అయితే స్టార్ట్ అయినాము. ట్రాఫిక్ అయితే వేరే లెవెల్ ఉంది, జనాలు ఉన్నారా భయ్యా టెంపుల్ దగ్గర ఉన్నారా జనాలు? ఓకే, థ్యాంక్ యూ. శ్రీశైలం 18 కిలోమీటర్స్, దూర్నాల 51 కిలోమీటర్స్ అంట, కర్నూలు 176 కిలోమీటర్స్, అలాగే ఆత్మకూరు 116 కిలోమీటర్స్ అంట. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది. మనం బండిలో వచ్చాం కాబట్టి కొంచెం బతికిపోయినాము, అదే బస్సులో కానీ కార్ వేసుకొని కానీ వచ్చింటే మాత్రము సుక్కలు కనిపిస్తుండే మనకు. ఎట్టకేలకు దర్శనానికి అయితే వచ్చినాము, బట్ దర్శనం మాకైతే దొరకలేదు. ఇప్పటిదాకా ట్రాఫిక్ తోటి సవాసం చేసినాం కదా, మళ్ళీ అదే ట్రాఫిక్లో మళ్ళీ సవాసం చేసి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోవాలి. టైం అయితే ఇప్పుడు 2 అవుతుంది. 2కి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడే అన్నదానం తినేసినాము. 2కు బయలుదేరితే అప్రాక్సిమేట్లీ 8 కావచ్చు, నాకు తెలిసి 8-9 కావచ్చు ఇంటికి వెళ్ళేసరికి, రూమ్కి వెళ్ళేసరికి. ఎందుకంటే మధ్యలో ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. ఇక ఆ ట్రాఫిక్లో ఈదుకుంటూ అయితే వెళ్ళిపోవాలి. ఇది శ్రీశైలం యొక్క డ్యాము, అలాగే శ్రీశైలం టెంపుల్ యొక్క వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకే.